పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో పోయిన వారము ఉపోద్ఘాతంగా అవుట్లైన్ 11వ అధ్యాయం గురించి మనము నేర్చుకుని ఉన్నాం. కొన్ని విషయాలు ఈ యొక్క అధ్యాయం నుండి మనం నేర్చుకోవడానికి దేవుని కృపా సహాయం కొరకు మనం ఆయన వైపు ఎదురు చూద్దాం. ఈ అధ్యాయము ఈ 3 భాగాలుగా విభాగింపబడడము మనం చూస్తూ ఉన్నాం. మొదటి భాగంలో మొదటి 6 వచనాలు మొదటి భాగంగా మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి 6 వచనాలు అంటే ప్రాముఖ్యంగా ఇందులో 3 ప్రశ్నలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 3 ప్రశ్నలు ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందులో మొదటి ప్రశ్న ఏమిటంటే, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దేవుడు తన ప్రజలను తిరస్కరించాడా లేదా విసర్జించాడా అనేటువంటిది మొదటి ప్రశ్న. దానికి జవాబు కింద వచనాలు, దాదాపుగా 6 వచనాల వరకు ఈ యొక్క జవాబు మనకి ఇవ్వబడతా ఉంది. రెండవ ప్రశ్న, ఇశ్రాయేలీయులు దేవునితో ఒక నీతి సంబంధాన్ని ఏర్పరచగలిగారా అనేటువంటిది రెండవ ప్రశ్న. అది 7వ వచనంలో మనం చూడగలుగుతా ఉన్నాం. 7 నుంచి 10వ వచనముల వరకు ఆ భాగాన్ని మనం చూస్తాం. తర్వాత 11వ వచనం నుండి 36వ వచనం వరకు మూడవ ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీయులు కోలుకోలేనట్లుగా పడిపోయారా, అంటే వారు తొట్టుపాటు తిరిగి లేవలేనంతగా వారు తొట్టిల్లారా అనేటువంటి అంశము అక్కడ రాయబడతా ఉంది ప్రియులరా. కాబట్టి మొదటి భాగాన్ని మనము ఈ దినాన మొదటి ప్రశ్న మీద మనము ధ్యానం చేద్దాం. దేవుడు తన ప్రజలను విసర్జించాడా? దీనికి సమాధానము 2 రకాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే, అవునని కాదని కూడా చెప్పొచ్చు. ఎలాగ మనము అవునని చెప్తాము లేదా ఎలాగ దీన్ని కాదని చెప్తాము అనే విషయాలు దినాన్న మనం చూద్దాం ప్రియులరా. అయితే ఈ అవును అనడానికి లేదా కాదు అనడానికి భక్తుడు అక్కడ ఉపయోగించినటువంటి 4 ఎగ్జాంపుల్స్ అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. మనం చూస్తే ఈ చిత్రాన్ని మీరు కనుక పరిశీలన చేస్తే, దేవుడు ఇశ్రాయేలీయుల్లో 2 వర్గాలని తీసుకొని రావడం మనం చూస్తూ ఉన్నాం. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులు, 2 ఆధ్యాత్మిక సంబంధమైన ఇశ్రాయేలీయులు. అంటే ఒక్క కోవలోనే లేకపోతే ఒక్క గ్రూప్లోనే ఒక సబ్సెట్ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉపసమితి అంటే ఈ పూర్తిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్లో అందరూ దేవుణ్ణి విశ్వసించిన వారు లేరు అండి. ఇశ్రాయేలీయులు ఇప్పటికీ కూడా క్రీస్తును అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు. వారు ప్రాముఖ్యంగా నమ్మే సిద్ధాంతము లేకపోతే మొనోథియిజం అంటారు. అనగా ఒక్కడే దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడే దేవుడు, ఆయనకి కుమారుడు లేడు, పరిశుద్ధాత్మను వారు నమ్మరు. ఒకడే దేవుడు అనేటువంటి మాట వారు నమ్ముతారు. అయితే త్రిత్వాన్ని వారు అంగీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీల్లో అప్పటి దినాల్లో కొంతమంది ప్రభువుని అంగీకరించడం, ఈయన నిజంగా నీవు దేవుని కుమారుడివే అని కొంతమంది సాక్ష్యం ఇవ్వడం ప్రభు దినాల్లో మనం చూస్తాం. తర్వాత శిష్యుల యొక్క బోధన అంగీకరించి, అపొస్తలుల యొక్క బోధలు అంగీకరించి అనేక మంది యూదా మతాన్ని విడిచి
క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఈ ఇశ్రాయేలీల్లో 2 గుంపులు వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అందరినీ ఎన్నుకున్నటువంటి స్థితి లేదు. అందరిలోనూ కూడా కొంతమందిని మాత్రమే ప్రభు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ ఎన్నుకోబడినటువంటి వారు ఈ నిజ ఇశ్రాయేలుగా మనం చూడగలుగుతాం. తక్కిన వారు అంతయు కూడా మరొక కోవకి చెందినవారు. చూడండి, అందరూ వాక్యాన్ని అంగీకరిస్తారని ఆ విధానము లేదు. దేవుడు తన ముందస్తు జ్ఞానము చొప్పున, అకార్డింగ్ టు ద గాడ్స్ ఫోర్ నాలెడ్జ్, దేవుని యొక్క ముందస్తు జ్ఞానం అంటే ఒక వ్యక్తిని అతను పుట్టక ముందు నుంచి అతన్ని చనిపోయే వరకు కూడా అతని జీవితాన్ని ప్రభు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. మనం దీని విషయమే మనం ముందు కూడా ధ్యానం చేస్తాం. ఇస్సాకు తర్వాత రెబెకా వారిరువురికి ఇచ్చినటువంటి సంతానము యాకోబు, యాషావు, యాకోబులు జీవితాల్లో మనం చూసాం. రెబెకా గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆ బిడ్డల యొక్క జీవితాన్ని పూర్తిగా ఎరిగాడు. ఎక్కడి నుంచి? వారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా వారి జీవితాలను ప్రభు ఎరిగి ఒక మాటను సెలవిస్తా ఉన్నాడమ్మా, నీ గర్భములో ఉన్నది 2 జనములు అనే మాటను సెలవిస్తూ ఉన్నాడు. 2 వ్యక్తులుగా సంబోధించలేదు, కానీ ఆ వ్యక్తులను 2 జనములుగా ప్రభు సంబోధించాడు. అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అనేటువంటి ఆ మాటను కూడా తెలియపరిచాడు. అయితే మనం అతని జీవితాల్లో మనం పరిశీలన చేసి చూస్తే యాకోబు జీవితంలో ఎక్కడ యాషావు వచ్చి యాకోబుకి దాసరికం చేసినటువంటి విధానం ఎక్కడా కనపడలేదు. దాదాపుగా కొన్ని జనరేషన్స్ అయిపోయాక దావీదు జీవితంలో లేకపోతే ఆ తరములో ఆ యాషావు సంతతి వారు వచ్చి దావీదుకు దాసరికం చేసినటువంటి దాసులుగా ఉన్నటువంటి ఆ స్థితిని మనం గమనిస్తాం. అంటే ఒకరి జీవితాన్ని దేవుడు ఆది నుంచి అంతము వరకు దేవుడు ఎరిగినటువంటి దేవుడు ఎలా ఎరుగుతాడంటే, వీరు తమ సువార్తకు, దేవుని యొక్క సువార్తకు విధేయులవుతారా లేదా అనేటువంటిది దేవుడు తన ముందస్తు జ్ఞానము చొప్పున ఎవరైతే దేవుని సువార్తకు అంగీకరించేటువంటి మనస్సులుగా వారు ఉంటాయో వారిని మాత్రము దేవుడు ఎన్నుకునేటువంటి వాడై ఉన్నాడు. వీరినే ఎన్నుకొనబడిన వారు అని మనం ఈ సెపరేషన్లో మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈ రకమైనటువంటి ఈ ఎన్నుకోబడినటువంటి ప్రజల్లో ఎవరు మరి దేవుని సువార్తను అంగీకరించేటువంటి హృదయాలు ఉన్నాయో దేవుడు వారిని ఎన్నుకొని వారికి మాత్రమే మరి తన యొక్క ఏమంటాం తన దయా సంకల్పం చొప్పున వారిని పిలుచుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు దానికి ఇస్తున్నటువంటి సమాధానాన్ని మనం చూస్తే 2 రకాలైనటువంటి సమాధానాలు. దేవుడు ఎవరిని విసర్జిస్తాడు, దేవుడు ఎవరిని విసర్జించడు అనేటువంటి ఆ మాటలు మనము ఈ దినాన కొద్దిగా ధ్యానం చేద్దాం ప్రియులరా. రోమాపత్రికలో మనం 7వ వచనాన్ని కూడా మనం చూస్తే, అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెదికినదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎవరికి దొరికాడు అనేది మనం ఆలోచన చేస్తే, అదే దేవుని స్వార్థ ఎవరికి దొరికిందంటే, ఇశ్రాయేలు వెదికినది ఏదో అది వారికి దొరకలేదు. అంటే దేవుడు ఇశ్రాయేలీలకు దొరకకపోతే ఇంకెవరికి దొరుకుతారు? ఇక్కడ మనం పరిశీలన చేసి చూస్తే ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఏర్పాటు నొందిన వారంటే వారి జీవితాలను దేవుడు పరిశీలించి చూసినప్పుడు ఎవరైతే స్వార్థను అంగీకరించే వారుగా ఉన్నారో వారికి మాత్రము దేవుడు తన స్వార్థని, తన ప్రత్యక్షతని అనుగ్రహించినటువంటి వాడు.
అందరికీ సువార్త అందిస్తాడు. కానీ అందరూ అంగీకరించేటువంటి వారు కాదు. ఎవరైతే మరి ఏర్పాటులో ఉన్నారో, ఏర్పాటు నొందిన వారుగా ఉన్నారో వారికి మాత్రం దొరుకుతుంది. తక్కిన వారు సువార్తని వింటారు గానీ, ఆ సువార్త పట్ల తమ హృదయాలను వారు ఏం చేసుకుంటారు? కఠినతరం చేసుకుంటారు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఉదాహరణకి మెరీబా వద్ద 12 మంది వేగుల వారిని మరి మోషే పంపించినప్పుడు వారు చూసి ఒక సమాచారాన్ని తీసుకుని వచ్చారు. 10 మంది చెడ్డ సమాచారాన్ని, ఒక ఇద్దరు మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. అయితే ఇశ్రాయేలు సమాజం అంతా ఏ సమాచారాన్ని నమ్మిందంటే ఈ 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం ఏదైతే ఉందో దాన్నే నమ్మారు. ఒక ఇద్దరు మాత్రము దేవుని సువార్తను వారికి చెప్పారు. దేవుడు నిశ్చయముగా ఆ దేశాన్ని మనకి స్వాధీనపరుస్తాడు అని యెహోషువ, కాలేబులు చెప్పారు. అయితే మిగిలిన వారు విన్నారంటే అక్కడ వారు హృదయంలో ఏం చేసుకున్నారంట? 95వ కీర్తనలో దాని గురించి రాయబడుతుంది. మెరీబా వద్ద మీ హృదయములను కఠినపరుచుకున్నట్లు నేటి దినమందు మీ హృదయాల్ని కఠినపరుచుకొనవద్దు అని అక్కడ హెచ్చరికను చేయడం మనం చూస్తాం ప్రియులరా. కాబట్టి ఎవరిని దేవుడు తృణీకరిస్తాడు? ఈ మొదటి ప్రశ్నలో దేవుడు తన ప్రజలను విసర్జించెనా అనే ప్రశ్నకు ఎవరిని విసర్జిస్తాడంటే, ఎవరైతే దేవుని సువార్తను విశ్వసించరో, తమ హృదయాల్ని కఠినపరుచుకుంటారో అలాంటి వారిని విసర్జిస్తాడు. మిగిలిన వారు అనగా దేవుని సువార్త యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మాత్రము దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియుల. అయితే దీని కొరకు మరి భక్తుడు కింద కొన్ని జవాబులు ఇస్తా ఉన్నాడు. లేకపోతే ఆ జవాబుని సపోర్ట్ చేయడానికి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. మొదటి ఉదాహరణ ఏంటంటే, అట్లా జవాబు అట్లా అనరాదు అని చెప్పి, నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమునందలి బెన్యామీను గోత్రానికి పుట్టినవాడను. ఈ స్లైడ్ని మీరు పరిశీలన చేస్తే, యాకోబు అతని పేరు మార్చబడిన తర్వాత అతనికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు యాకోబుకి. అయితే యాకోబుకి మన చరిత్ర మనకు అంతా తెలుసు. తన మామ అయినటువంటి లాబాను దగ్గర కొంతకాలం పనిచేశాడు, కొలువు చేశాడు. అయితే రాహేల్ని అతడు ప్రేమించి 7 సంవత్సరాలకు ఆమె నిమిత్తము కొలువు చేసిన తర్వాత పెళ్లి చేసిన సమయంలో లాబాను మరి అతని యొక్క పెళ్లి కూతుర్ని రాహేలుకు బదులుగా పెద్ద కూతురు అయినటువంటి జబ్బు గల్లదైనటువంటి లేయానిచ్చి వివాహం చేశాడు మనం చూస్తాం. అయితే లేయా ద్వారా మరి తీర పొద్దుని చూసినసరికి లేయానిచ్చి పెళ్లి చేసేవి ఏంటంటే, మా దేశ సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమార్తెకు పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకు చేయకూడదు. ఒకవేళ ఇంకో 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయి, రాహేల్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పినప్పుడు ఆమె నిమిత్తం ఇతడు మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తద్వారా రాహేల్ను భార్యగా చేసుకున్నాడు. అయితే ఈ లేయాకి పుట్టినటువంటి కుమారులు ఈ విధంగా ఉన్నాయి. ఇది వరుస క్రమాన్ని మనం చూస్తే మొదట రూబేను, షిమియోను, తర్వాత లేవి, యోదా మరి పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రాహేలుకి దేవుడు అప్పటికి గర్భాన్ని తెరవలేదు. ఆమె ఏం చేసిందంటే, మరి నా అక్క అయినటువంటి లేయాకు మరి 4 సంతానం కలిగారు, నాకైతే ఏ సంతానం కలగలేదని అప్పుడు రాహేలు మరి యాకోబుతో వాదానికి దిగి, నీవు నాకు పిల్లల్ని కలాలి ఎలాగైనా అంటే, నేనా నీకు పిల్లల్ని ఇచ్చేదని ఆమెతో అంటాడు. అయితే ఆమె సరే నాకు పుట్టకపోతే నా దాసిని నీవు తీసుకో అని బిల్హాను భార్యగా, నా దాసిని భార్యగా చేసుకుని ఆమె ద్వారా సంతానాన్ని కను అని చెప్పినప్పుడు దాను, నఫ్తాలి అనేటువంటి కుమారులను ఆమె కండం జరుగుతుంది. తర్వాత మరలా ఈ లేయా కూడా
సరే, ఆమె కూడా కొంతకాలానికి మరలా పిల్లలు పుట్టలేదు. సరే, ఇంకా ఆమె ఆహ్, మా చెల్లెలి యొక్క మెయిడ్ అయినటువంటి లేతే దాసీకి కుమారులు పుడుతున్నారు కదా! నేను కూడా మరలా నా దాసినిద్దామని చెప్పి యాకోబుకి లేయా యొక్క దాసి అయినటువంటి జిల్ఫాని కూడా మరి భార్యగా యాకోబుకి ఇవ్వడం జరిగింది. ఆమె ఆమె ద్వారా యాకోబు గాదును, ఆషేరును కన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత దేవుడు మరలా లేయా గర్భాన్ని తెరిచి ఇళ్ళాకారును, జెబులూనును మరి దేవుడు లేయాకు దయచేసాడు గర్భఫలాలుగా. అప్పుడు దేవుడు ఆఖరికి రాహేలుని జ్ఞాపం చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు రాహేలుకి జన్మించారు. అందులో యోసేపు, తర్వాత బెన్యామీను. అయితే ఈ కనిష్ఠుడైనటువంటి 12 మంది సంతానంలో యాకోబుకు ఆఖరి వాడైనటువంటి బెన్యామీను, ఇది చాలా చిన్న గోత్రంగా మనం చూస్తాం బైబిల్లో. అందులో నుండి వచ్చిన వాడే అపోస్తలుడైన పౌలు. అదే మాట ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమునందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. అంటే ఈ బెన్యామీను ద్వారా పౌలు వచ్చాడు. అతడు యాకోబు ఇస్సాకు ద్వారా పుట్టాడు. ఇస్సాకు అబ్రహాము ద్వారా పుట్టాడు. కాబట్టి ఇండైరెక్ట్గా నేను అబ్రహాము సంతానానికి చెందినవాడనని పౌలు చెప్పుకుంటా ఉన్నాడు. అయితే నేను అబ్రహాము వాడను, నేను ఇశ్రాయేలీయుల వాడనని చెప్పుకుంటూ దేవుడు నన్ను తృణీకరించలేదు అనడానికి నేనే మొట్టమొదటి సాక్ష్యాన్ని. ప్రశ్న ఇదే కదా. అలాగైనా ఏమందము, దేవుడు తన ప్రజలను విసర్జించిన, తన ప్రజలంటే ఇశ్రాయేల్ని దేవుడు విసర్జించాడా అంటే లేదు, విసర్జించలేదు. కారణము నేను ఇశ్రాయేలీయుణ్ణి, నన్ను దేవుడు విసర్జించలేదు. కాబట్టి దేవుడు అందరి ఇశ్రాయేలీయుల్ని విసర్జించలేదు, కొంతమందిని మాత్రమే విసర్జించాడు. వారెవరంటే సువార్తకి లోబడని వారిని, సువార్త యందలి విశ్వాసముంచని వారిని మాత్రమే దేవుడు విసర్జించాడు అని తన జవాబును తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియుల, రెండవ ఏమంటాం ఉదాహరణ ప్రూఫ్ చూపెడుతున్నాడు. మొదటి ప్రూఫ్ అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు. మొదటి రుజువు నేనే దేవుడు ఇశ్రాయేల్ని విసర్జించలేదు అనడానికి. రెండవ వచనం నుంచి మనం చదివితే, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు ఎవరిని విసర్జించలేదంట? ముందుగా ఎరిగిన వారిని దేవుడు విసర్జించలేదు. ముందుగా ఎరగడం అంటే ఎలా ఈ దేవుడు ముందుగా ఎరుగుతాడంటే, ఒకరి జీవితంలో తన పుట్టిక దగ్గర నుంచి చనిపోయే వరకు దేవుడు ఆ వ్యక్తిని పరిశీలన చేస్తాడు. ఏ పరిస్థితుల్లో అయినా లేదా ఏ సిట్యువేషన్లో అయినా అతడు సువార్తకి విధేయత చూపిస్తాడా లేదా అనేది దేవుడు అతని జీవితకాలం అంతా స్కాన్ చేసి చూసినప్పుడు, ఏదైనా ఒక చిన్న సందర్భమో దేవుని సువార్త యందలే నమ్మకం ఉంచుతున్నట్లుగా అతడు కనపడింది అనుకో దేవునికి, అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంటే, ముందుగా ఎరిగినటువంటి వారిని దేవుడు ఏం చేయడంట? విసర్జింపడు. అలాంటి వారిని దేవుడు విసర్జించాడు. ఎందుకంటే అతని జీవితంలో ఎక్కడో ఒక చోట సువార్త పట్ల విశ్వాసము ఉంచుతున్నాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తుల్ని విసర్జించడు. వారికి తన ప్రత్యక్షతలను కనపరుస్తూ ఉంటాడు, సువార్తను అందిస్తూ ఉంటాడు. ఒకవేళ అతని జీవితంలో ఎక్కడ కూడా సువార్తకి విధేయత చూపలేనట్లుగా దేవునికి కనపడింది అనుకోండి, అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే విసర్జిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి రెండవ ఉదాహరణ ఇక్కడ మనం చూస్తే, రెండవ వచనంలోనే మరొక భాగంలో మనం చూస్తే, ఏలియాను గూర్చిన భాగములో లేఖనమేమి చెప్తున్నది? లేఖనము చెప్పున్నది, మీరు ఎరగరా ప్రభువా, వారు నీ ప్రజలను నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నీ నొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయ చూచుచున్నారు.
అంటే ఇతడు చూస్తున్నటువంటి లేకపోతే ఇతడు చెప్తున్నటువంటి ఆహ్, రెండవ రుజువు ఏంటంటే ఏలియాని చూపిస్తా ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీయుల్ని దేవుడు అందరినీ విసర్జింపలేదు అనడానికి మొదటి రుజువు అపోస్తలుడైన పౌలు తను తాను చూపించుకుని, నేను ఇశ్రాయేలీయుడిని, దేవుని సువార్త యందు నేను నమ్మిక ఉంచాను, దేవుడు నన్ను విసర్జించలేదు అని తన కేసు ప్రూవ్ చేసుకుని, రెండవది చెప్తున్నాడు ఏలియాను గురించిన ఉదాహరణ చెప్తున్నాడు. ఏలియా చెప్పబడినటువంటి ఉదాహరణ ఎక్కడ నుంచి తీసుకొనబడిందంటే మరి మొదటి రాజుల గ్రంథంలో మనం చూడగలిగితే 19వ అధ్యాయములో 18, 19 అధ్యాయాలను గనక మనం చూడగలిగినట్లయితే అక్కడ మరి ఒక సంఘటన మరి మనం చూస్తాం, మనందరికీ తెలిసినటువంటిదే. ఏంటంటే కొంతమంది ఇశ్రాయేలీల యొక్క ప్రవక్తలు అనగా ఎవరిని వారు పూజిస్తున్నారు, ఎవరిని వారు ఆరాధిస్తున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే బయలుదేవతను ఆరాధిస్తున్నటువంటి 400 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. తర్వాత అషేరాదేవి యొక్క ప్రవక్తలు 400 మంది మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరికి మధ్య ఏలియాకి మధ్య మరి ఒక ఆర్గ్యుమెంట్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఏలియా ఒక సవాలు వారికి విసిరినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య మీరు కొట్లాడుతూ ఉంటారు? యెహోవా దేవుడు అయితే యెహోవాని సేవించండి, బయలుదేవుడు అయితే బయలుని మీరు సేవించండి అని నేటి దినమున ఎవరి దేవుడో మనము ఒక నిరూపణ చేద్దామని 2 బలిపీఠాలను కట్టి ఆ బలిపీఠాల మీద పశువును వధించి దాని ముక్కలు ఆ శరీరాన్ని పేర్చిన తర్వాత మీరు మొట్టమొదటిగా మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొదటి చాయిస్ మీకే ఇస్తా ఉన్నాను. మీరు మీ దేవునికి ప్రార్థన చేయండి, మీ దేవుని ఆరాధన చేయండి. ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ కట్టెలను ఆ మాంసమును అగ్ని వచ్చి కాల్చేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ నేను కూడా చేస్తాను, మీరు అవ్వకపోతే ఇద్దరిలో ఎవరి దేవుడు వచ్చి ఆ కట్టెలను ఆ మాంసమును దహింపచేస్తాడో వారే నిజమైనటువంటి దేవుడు అని ఆ మాట ఒక సవాలు అక్కడ విసిరినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియుల. అయితే ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18, 19 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళక చదవండి. అక్కడ మనం చూస్తాం మరి దేవుణ్ణి బయలుదేవతని ఆరాధించడానికి వారు పూనుకున్నారు. అయితే సాయంకాలం అయిపోయేసరికి కూడా వారి దగ్గర బయలు నుండి ఎటువంటి సమాచారము వారికి రాలేదు, లేదా అగ్ని వచ్చి ఆ యొక్క కట్టెలను దహించలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే తర్వాత ఏలియా వచ్చి తన ప్రజలందరిని కూడా పిలిచి ఇప్పుడు మరి నీరు నిలిచేటట్లుగా తొట్టెలుగా తొలిపించి దానిలో ముమ్మారు నీళ్లు వేయించాడు. ఆ బలిపీఠము కట్టెలు మునిగిపోయేటంతగా మరి నీళ్లు దానిలో తోడమని చెప్పడం చూస్తాం. తర్వాత ప్రార్థన చేశాడు ఏలియా, మరి నీ దాసుని నీవు పంపించేవని, లేకపోతే నీవే నిజమైన దేవుడివని నిన్ను కనపరుచుకొనటానికి నీవు జవాబు దయచే అని అతడు దేవునికి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి పరలోకము నుండి అగ్నిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కట్టెలను ఆ మాంసమును దేవుడు మండించినటువంటి స్థితిని మనం చూస్తాం. అక్కడ ఏలియా ఆ 400 మంది ప్రవక్తల్ని పట్టుకుని 450 మంది ప్రవక్తలను, బయలు ప్రవక్తలను చంపించేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 450 మంది బయలు ప్రవక్తలను ఏలియా చంపించాడు. అయితే ఈ ఉదాహరణలలో దేవుడు పౌలు ఇస్తున్నటువంటి ఈ ఉదాహరణలో
ఏలియాను దేవుడు విసర్జింపలేదు. మరి ఎవరిని విసర్జించాడంటే బయలును ఆరాధిస్తున్నటువంటి ఆ 450 మంది బయలు ప్రవక్తలు, లేదా 400 మంది అషేరాదేవి యొక్క ప్రవక్తలను దేవుడు విసర్జించాడు. ఈ ప్రవక్తలు బయటోళ్ళు కాదు, ఇశ్రాయేలీలే. దేవుని ప్రజలని చెప్పుకునేటువంటి ఇశ్రాయేలీల్లోనే బయలును ఆరాధించేటువంటి వారు పుట్టుకుని వచ్చారు పిల్లలు. 450 మంది బయలుని ఆరాధిస్తున్నారు. 400 మంది ప్రవక్తలు అషేరాదేవిని ఆరాధిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ బయలు గురించి కొన్ని మాటలు మనము నేర్చుకోవాలి ప్రియులరా. ఈ బయలుని ఎందుకు బయలుని కొలవడానికి ఇశ్రాయేలీలు ఇష్టత చూపించారంటే, ఆ దినాల్లో మరి అన్యులలో ఈ రకమైనటువంటి అభిప్రాయం ఉండేది. బయలును ఎందుకు వారు కొలిసేవారంటే, ఆయన్ని మనం బయలు దేవత అంటాం, కానీ దేవుడు యాక్చువల్గా స్త్రీలింగం కాదు, పురుషలింగం. దేవుడు, బయలుదేవుడు. అయితే ఈ దేవుణ్ణి ఏమని దేనికోసం వారు ఆరాధించేవారంటే, పంటలు బాగా పండడానికి కొరకు వర్షాల్ని తగు సమయాల్లో ఈ దేవుడు కురిపించేటువంటి వాడని వారి యొక్క నమ్మకం. కాబట్టి పంటలు బాగా పండాలంటే మనము బయలుని గనక ఆరాధిస్తే ఆయన మన పంటలకి చక్కని వర్షాన్ని ఇస్తాడు, తద్వారా మన పంటలు బాగా పండుతాయి అనేటువంటి నమ్మకం అన్యుల్లో దేశాల్లో ఉండేది. కనానులో ఎక్కువగా ఉండేది. అయితే ఈ నానుడి రాను రాను ఇశ్రాయేలీలు వారు కూడా దీన్ని ఆచరించడం ప్రారంభించారు. అంటే మనం కూడా బయలుదేవతను ఆ దేవుడిని ఆరాధిస్తే ఆయన మనకి వర్షాన్ని పంపిస్తాడు. గాడ్ ఆఫ్ హార్వెస్ట్ అనేటువంటిది ఒక పేరు ఉంది, లేదా రైడర్ ఆఫ్ ద క్లౌడ్స్ అంటే మేఘాలని కదిపేటువంటి వాడని, మేఘాలని పంపించేవాడని. అంటే మనకు అవసరమైనప్పుడు మన పంటలకి కావలసిన వర్షాన్ని కురిపించేటువంటి వాడు అనేటువంటి ఆ నమ్మకంతో వారు బయలుని ఆరాధించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ బయలును మరి వారు ఆరాధించడానికి మరొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఈయన గాడ్ ఆఫ్ రిప్రొడక్షన్, అంటే సంతానోత్పత్తి దేవుడు అని ఈయన్ని కొలిసేటువంటి వారు. అంటే పిల్లలు లేకపోతే లేకపోతే సంతానం అభివృద్ధి చెందడానికి బయలుదేవత దేవుడిని కనుక ఆరాధిస్తే మనకి సంతానం కలుగుతుంది, మన సంతానము అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విధానములో బయలును వీరు ఆరాధించడం జరుగుతూ ఉండేది. కాబట్టి ఇశ్రాయేలీల్లో కూడా ఎవరైనా పిల్లలు లేకపోతే బయలుని ఆరాధించడం ప్రారంభించారు, లేదా సంతానం అభివృద్ధి చెందడానికి రాను రాను కనాను దేవుల్ని వీరు ఆ ఇశ్రాయేల్ యొక్క ఆ జీవితాల్లో కలుపుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ మేఘాలని వర్షాలని నియంత్రించేటువంటి వాడు బయలని, సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి వాడు బయలని, ఈ రకంగా మరి బయలుని దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానము మొదలైంది ప్రియులరా. అందులోనే ఆ కోవకు చెందినటువంటి వారే ఈ 450 మంది ప్రవక్తలు. వీళ్ళెవరంటే ఇశ్రాయేలీలే. ఇంకా మనం ముందుకు మనం చూస్తే ఈ యెజబెల్ రాణి ఎక్కువగా ఈ బయలు దేవతను ఆరాధించేటువంటి ఈ మతాన్ని ఇశ్రాయేలీల ఆరాధనలో ఒక భాగాన్ని చేసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. తర్వాత ఈ జెరోబాము ఆ దినాల్లో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఈయన కొరకు ప్రత్యేకంగా గుడి కట్టారు. ఈ బయలు కొరకు ఒక గుడి కట్టి వీరిని ఆ బయలుని ఆరాధించినటువంటి స్థితిని మనం చూస్తాం. అంతేకాదు ఎత్తైన స్థలాల్లో వీళ్ళు బలిపీఠాలు కట్టినట్లుగా కూడా బయలు గురించి ఇశ్రాయేల్ చరిత్ర రాజుల గ్రంథాలు మనం చదివితే మనకు అర్థమవుద్ది. ఎత్తైన ఉన్నత స్థలాల్లో బలిపీఠాలను కట్టి బయలుకి అక్కడ బలులు అర్పించినటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. బయలుకు మరొక వింత ఆచారము ఇక్కడ ఉండేది ప్రియులరా. ఏంటంటే సజీవంగా తమ పిల్లల్ని
బయలుకు అర్పణ ఇచ్చేటువంటి ఆచారం కూడా ఉండింది. అంటే బ్రతికుండగానే, అంటే నరబలి అనమాట. బ్రతికుండగానే ఒక మనిషిని, తన పిల్లల్ని బలి అర్పణ ఇచ్చేటువంటి విధానం. దేని కొరకు ఇది? తమ పంటలు బాగా పండడం కోసం. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో మేము స్వార్థకి వెళ్ళేటప్పుడు అక్కడ పొలాల్లోకి తీసుకువెళ్ళి గొర్రెపోతునో మేకపోతునో అక్కడ బలి ఇస్తూ ఉంటారు. ఎందుకు ఆ బలి అని మేము అడిగితే అక్కడ ఎవరు, పంటలు బాగా పండడం కోసం అంట. అంటే ఆ విధంగా చేస్తే వారి నమ్మకం ఏంటంటే మనకి పంటలు చక్కగా పండి చక్కని లాభం వస్తుంది అన్నట్లుగా. కానీ ఈ రకంగా మరి ఇశ్రాయేలీల్లో ఈ బయలు దేవతని ఆరాధించేటువంటి మరి విధానము ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వారిని, దేవుణ్ణి విసర్జించి వేరొక దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఆరాధించినటువంటి వారిని మాత్రమే దేవుడు ఏం చేశాడు? వారిని మాత్రమే విసర్జించాడు. తన నామము కొరకు నీతిగా నిలబడినటువంటి, అక్కడ చక్కని మాట ఏలియా చెప్తాడు. ఏంటంటే 19వ అధ్యాయము 14వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తే, యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నారు, వారు నా ప్రాణము తీటుకై చూచుచున్నారని చెప్పాను. అంటే రోషము కలిగి దేవుని కొరకు నిలబడిన వారిని మాత్రము దేవుడు ఆయన విసర్జించాడండి. మరి ఎవరిని విసర్జిస్తాడంటే దేవుణ్ణి వదిలి వేరొక ఆచారంలోనికి, వేరొక దేవతలను మొక్కేటువంటి విధానము, అయితే స్వార్థని అంగీకరించని వారిని మాత్రమే దేవుడు విసర్జించేటువంటి వాడు అనేది రెండవ ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి మనం ఇక్కడికి వద్దాం. రోమిలికి రాబడిన పత్రికలో 11వ అధ్యాయానికి మనం వచ్చేసరికి మొదటి ఎగ్జాంపుల్ అక్కడ ఇస్తున్నాడు. పౌలు తన గురించి చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలీయుణ్ణి, నన్ను దేవుడు విసర్జింపలేదు. రెండవది ఏలియాని గురించి ఉదాహరణ ఇస్తున్నాడు, ఏలియాని దేవుడు విసర్జించలేదు. తర్వాత మూడవ ఉదాహరణ అక్కడ దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎవరనంటే కింద వచనంలో మనం చూస్తే, అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలింది. కాబట్టి మూడవ ఉదాహరణ ఎవరంటే, బయలుకు మోకాళ్ళలోనని 7,000 మందిని నేను ఉంచుకొని ఉన్నాను. ఈ 7,000 మంది ఇక్కడ అదే అధ్యాయంలో ఇందాక చదవబడిన ఆ అధ్యాయంలోనే 19వ అధ్యాయము చెప్తాడు కదా, నేను ఒక్కడిని మాత్రమే రోషం కలిగి నేను దేవుని కొరకు మిగిలి ఉన్నానని చెప్తే, దేవుడు అంటాడు అతను సెలవిచ్చినది ఏమనగా 18వ వచనం, నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందురు. అంటే బయలును ఆరాధించినటువంటి వారు ఒక్క ఏలియా మాత్రమే కాదు, 7,000 మంది కూడా ఇంకా నాకు మిగిలి ఉన్నారు అని దేవుడు ఆ సమస్త ఇశ్రాయేలీల్లో ఒక శేషాన్ని దేవుడు ఆది నుండి మిగిల్చుకుంటా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇందాక మనం చూసాం ఒక స్లైడ్లో, ఏర్పాటుచబడిన వారు అని మనం చెప్తున్నాం చూడండి. వాళ్ళే ఈ శేషం ఏదైతే మిగిల్చబడినటువంటి వారు ప్రతి తరంలో వస్తున్నారో వారిని మనం ఏమని పిలవచ్చంటే ఏర్పరచబడినటువంటి వారు. క్రీస్తు కొరకు లేకపోతే ఆ దేవుని స్వార్థ యందలి విశ్వాసం ఉంచిన వారు ఆయా తరాల్లో శేషము మిగిలే ఉంటుంది. వారిని మాత్రం దేవుడు తృణీకరించడు. మిగిలిన వారందరినీ కూడా దేవుడు తృణీకరిస్తాడేమో, కానీ ఈ దేవుని కొరకు నిలబడేటువంటి వారిని, శాశ్వమ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని మాత్రం దేవుడు మరి విడిచిపెట్టేటువంటి వాడు కాడనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ 7,000 మంది మరి బయలుకు మోకాళ్ళు ఉండలేదు, మరి ప్రతిమకు
మరి ముద్దు పెట్టుకొనలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ అక్కడ జనాభా ఎంత ఉండి ఉండొచ్చు? బైబిల్ చరిత్రకారులు చెప్తారు, ఇశ్రాయేలీలు అప్పటి దినాల్లో లేదా ఐగుప్తు దేశంలో ప్రారంభమైనటువంటి దినాల్లోనే దాదాపుగా 25 లక్షల మంది ఆ కాల్బలం అలాగే అంతమంది బయలుదేరారని చెప్తారు. బహుశా కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. రెండవ రాజుల దగ్గరికి వచ్చి మొదటి రాజుల దగ్గరికి వచ్చేసరికి ఏలియా దినాల్లో ఇంకా దాదాపుగా ఒక 40 లక్షలకు పైబడే జనాభా ఉండి ఉండొచ్చు. అయితే అంతమంది జనంలో ఎంతమంది మిగిలారు? దేవుణ్ణి ఆరాధించిన వారు ఎంతమంది మిగిలారంటే ఆరాధించేవారు 7,001 మంది. ఎందుకంటే ఏలియాను కూడా కలపాలి. 7,000 మంది మోకాళ్ళు ఉన్నవారు ఉన్నారు. దాంతో ప్రవక్త అయిన ఏలియాను కూడా కలిపితే 7,001 మంది ఉన్నారు. మిగిలిన వారందరూ బయలుకు మోకాళ్ళు ఉన్నవారే, ఆ ప్రతిమకు ముద్దు పెట్టినటువంటి వారే. అంటే ఆ ఇశ్రాయేలీల మొత్తం జాబితాలో కొంత భాగం మాత్రమే దేవుడు శాసంగా ఉంచుకుంటా ఉన్నాడు. వీరిని మాత్రమే దేవుడు ఎరిగి ఉన్నాడు. వీరిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి మిగిలిన ఇశ్రాయేలీలందరూ దేవుడు వారిని తృణీకరించినట్లే. ఎవరిని తృణీకరించలేదంటే, ఎవరైతే ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యందు రోషం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి తమ విశ్వాసాన్ని కోల్పోకుండా తమ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో వారిని మాత్రం దేవుడు విసర్జించలేదు అనేది ఇది మూడవ రుజువు. మొదటిది, పౌలు తన జీవితాన్ని తాను చెప్తూ, నేను ఇశ్రాయేలీని, దేవుడు నన్ను విసర్జించలేదు. ఏలియా ఇశ్రాయేలీయుడు, ఏలియా దేవుణ్ణి విసర్జించలేదు. తర్వాత మూడవది, 7,000 మంది అక్కడ ఉన్నారు. ఆ 7,000 మంది కూడా బయలుకు మోకాళ్ళు ఉండలేదు. వారిని కూడా దేవుడు విసర్జించలేదు. మరి ఇంకా లాస్ట్ మరొక రుజువుని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఎవరంటే, పౌలు దినాల్లో ఉన్నటువంటి శాసము ఒకటి మిగిలి ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది కృపచేతనైనదైన ఎడల, ఇకను 5వ వచనం మనం చూద్దాం. 5వ, అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శాసము మిగిలి ఉన్నది. కాబట్టి శాసము పౌలు దినాల్లో కూడా శాసము మిగిలి ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే శాసనం అంటే ఏంటంటే, మొత్తం ఇశ్రాయేలీల్లో విశ్వసించినటువంటి వారు కొద్దిమంది మాత్రమే. ఆయా తరాల్లో శాసనం కొంచెం మిగిలి వస్తూ ఉంది. ఉదాహరణకి ఈ చెరపట్టబడినటువంటి దినాల్లో ఇశ్రాయేలీల్ని 500 క్రీస్తు పూర్వము 586లో ఈ ఇశ్రాయేలీల్ని, యూదావారిని మరి బబులోను చెరకు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బబులోను చెరలో మరి శాసనం కొంత మిగిలి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆ శాసనంలో ఒక 4 పేర్లు మనకు తెలుసు. ఎవరు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వీరు ఆ ప్రతిమకు నమస్కరింపకుండా, మరి దేవుణ్ణి పూజించడానికి వారు మోకాళ్ళు ఉండకుండా, ప్రార్థన చేయకూడదు అంటే ధైర్యం చేసి సింహాలబ్బోనైనా సరే ఎప్పటి ఎట్లు తన దేవునికి ప్రార్థించేటువంటి సాహసం కలిగినటువంటి శాసము దేవుడు ఆ కాలంలో మిగిల్చి ఉన్నాడు. మోషే దినాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలందరూ తప్పిపోయారు. ఒక ఇద్దరు, యెహోషువ, కాలేబులు మాత్రం విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు. శాసనం వాళ్ళు ఒకరున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, ఆ శాసనం మాత్రం అలాగా దేవుడు కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఆ శాసనం మాత్రం దేవుడు విసర్జించడు. వారికి తన ప్రత్యక్షతలు కానీ, తన స్వార్థలు కానీ ఎన్నిసార్లైనా దేవుడు వారు రక్షింపబడడానికి ఎంతైనా దేవుడు చేస్తాడు. మరి మిగిలిన వారికి
వారికి కూడా దేవుడు సువార్తను వినిపింపచేస్తాడు, వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ వారి హృదయాలు మాత్రం ఎలా ఉన్నాయంట, అక్కడ మనం చదువుతున్నాం 7వ వచనంలో, వారు కఠిన చిత్తులైరి. ఆఖరి మాటలో 7వ వచనం ఆఖరి మాటలో, వారికి కూడా సువార్త విన్నా వారి హృదయాలు మాత్రం కఠిన చిత్తులు, కఠినం చేసుకున్నారు. ఇలా కఠినం చేసుకున్నటువంటి వారిని మాత్రం దేవుడు విసర్జించేటువంటి వాడు అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ 7 ఎన్నుకోబడినటువంటి ప్రజల జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే, ఆ మోషే కాలంలో మరి యెహోషువ, కాలేబులు ఉన్నారు. తర్వాత ఇక్కడ బెన్యామీన్ అనేటువంటి పౌలు దినాల్లో పౌలు కొంతమంది ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో నలుగురిని ఉదాహరించాడు కదా, అందులో మొదటిది పౌలు, తర్వాత గిలాదు వాడైనటువంటి ఏలియా, తర్వాత ఇశ్రాయేలీల్లో బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి 7,000 మంది ఉన్నారు. తర్వాత పౌలు దినాల్లో లేకపోతే ప్రస్తుతం మనం జీవించినటువంటి ఈ దినాల్లో కూడా క్రీస్తును ఆరాధించేటువంటి నిజమైన ఆరాధికులు ఇశ్రాయేలీల్లో కూడా ఉన్నారు. వారిని మనం ఏమని పిలుస్తా ఉన్నామంటే శేషము అని అంటున్నాం. శేషం అంటే మిగిలిన వారందరూ దేవుణ్ణి ఇంకనూ ఎరగనటువంటి వారు, క్రీస్తుని దేవుని కుమారుడిగా మెస్సయాగా అంగీకరించిన వారు ఇప్పటికీ ఇశ్రాయేలీల్లో ఉన్నారు. వారిని కాదు దేవుడు పట్టించుకునేది. ఎవరినంటే ఎవరైతే నిజమైన విశ్వాసం కలిగినటువంటి వారు ఉన్నారో వారిని మాత్రము దేవుడు మరి పట్టించుకునేటువంటి వాడై ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ 4 సందర్భాలను కూడా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు తన ప్రజలను తిరస్కరించాడా అని మనము ఆలోచన చేస్తే 2 రకాలైన సమాధానాలు ఉన్నాయి. ఒకటి లేదనేటువంటిది. ఎవరిని తిరస్కరించలేదు? దేవుని కొరకు రోషంగా నిలబడిన 7,000 మంది ప్రవక్తలు. మరి తర్వాత మోషే దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యెషయా దినాల్లో రాయబడినటువంటి సందర్భం మనం చూసాం. తర్వాత దావీదు జీవితంలో కూడా అతను రచించినటువంటి కీర్తనలో ఈ మాటను మనం చదవాలి. చూడండి ఒకసారి 69వ కీర్తన మనం చదివితే, 69వ కీర్తన 28, 23, 24 వచనాలు మనం చూస్తే, వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి పోవునుగాక, వారి నడుములకు ఎగతనగని వణుకు పుట్టించుము, వారి మీద నీ ఉగ్రతను కురిపించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. కాబట్టి ఈ విషయాలు మరి ఎందుకు దేవుడు వారి ఎడల ఆ విధంగా చేయమని ఆజ్ఞాయిస్తూ ఉన్నాడంటే, వారు దేవుని సువార్తని తెలుసుకుని కూడా వారు తమ హృదయాలను కఠినపరుచుకున్నటువంటి కారణం చేత దేవుడు వారి హృదయాల్ని ఏం చేశాడంటే వారి కన్నులను చీకటి కలిగింపచేశాడు. వారి కళ్ళను మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అట్టి మరి ఏమంటాం వారి హృదయ కాఠిన్యతను బట్టి దేవుడు వారి తన హృదయాలు కఠినపరుచుకున్నారు. నేను ఇంకా మీ హృదయాల్ని కఠినతరం చేస్తానని వారు చూసి కూడా నమ్మలేనటువంటి స్థితికి, విని కూడా మరి అర్థం చేసుకోలేనటువంటి, హృదయంలో ఎరిగి కూడా దాన్ని హృదయాన్ని గ్రహించలేనటువంటి స్థితికి దేవుడు వారిని చేర్చివేసినటువంటి ఆ స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి కొంతమందిని తిరస్కరించినట్లుగా, కొంతమంది తిరస్కరించలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవరిని తిరస్కరించాడంటే మరి బయలుకు మోకాళ్ళు ఉన్న 400 ప్రవక్తలని, తర్వాత ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలందరూ కూడా అక్కడ మరి దేవుని ఉగ్రతకు పాలైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. యెషయా 29 కూడా ఒకసారి మనం చూద్దాం. యెషయా 29వ అధ్యాయంలో
ఉమ్, ఉమ్. ఆ, ఉమ్, ఇంకా కొంచెం మనం ముందుకు చదివితే 10వ వచనం మనం చదివితే 9 నుంచి మనం చదువుదాం. తొమ్- ఆ, ఆ, ఉమ్, ఉమ్. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీరు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఆ, ఆ, ఈ విషయాలు ఎందుకు దేవుడు వారి మీద గాఢ నిద్ర ఆత్మని కుమ్మరించున్నాడు? కొంతమందిని మనం చూస్తే ఎంత చెప్పినా వినకపోతే మొద్దు అని మనం తిడతా ఉంటాం. ఆ? నిద్రపోతున్నాం ముద్దు మొహం దానా అని ఇలాగా తిడతా ఉంటాం. అంటే ఎంత చెప్పినా వారికి వినపడదు, చెవికి ఎక్కదు అనేటువంటి వారికి దేవుడు అలాంటి ఆత్మని వారి మీద కుమ్మరించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు అలాంటి నిద్రాత్మ కలగడానికి కారణం ఏంటంటే తమ హృదయాలను తాము కాఠిన్యం చేసుకున్నటువంటి కారణం చేత దేవుడు మరింత క్లిష్టంగా వారి పరిస్థితిని మార్చేశాడు. గాఢ నిద్రాత్మను కుమ్మరించాడు. నేత్రములు అంటే వారికి ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, అంటే రాబోయే జరగబోయే విషయాలను, దేవుడి పరలోక సంబంధమైన విషయాలను ప్రజలకు బయలుపరిచే ప్రవక్తలను ఏం చేశాడంటే దేవుడు ఆయన చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్నటువంటి దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. అంటే ఇక మీదట వారు ఆ దీర్ఘదర్శి అంటే జరగబోయే జరిగిన సంఘటనలను చెప్పేటువంటి ఈ విషయాలను చెప్పేటువంటి వారు లేరు. అయితే దేవుని యొద్ద నుండి దేవోక్తులు తీసుకొచ్చి మీకు తెలియచెప్పేటువంటి ప్రవక్తలు కూడా మీకు లేకుండా చేశాడు. ఇప్పుడు దేవుని గురించినటువంటి ఏ విధమైనటువంటి ప్రత్యక్షత వీరికి లేనట్లుగా చేశాడు. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు తన ప్రత్యక్షతలు ఒకటి తాను చేసినటువంటి కార్యాలను చూసి దేవుని చెప్పినటువంటి విషయాలను చెవుల ద్వారా విని కూడా వారి హృదయాల్ని కాఠిన్యం చేసుకున్న కారణం చేత ఇంకా ఏ విషయాలు వారికి దేవుని విషయాలు ఏమీ కనబడకున్నట్లుగా వారిని నిద్రమత్తు ఆత్మను, వారి గాఢ నిద్ర ఆత్మను వారి మీద కలగ చేశాడు. పోనీ వారికి తెలియచెప్పేటువంటి దేవోక్తి తెలియచెప్పేటువంటి ఈ ప్రవక్తలను కూడా లేకుండా, దీర్ఘదర్శులను కూడా లేకుండా దేవుడు చేసినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. సంపూర్ణంగా ఇప్పుడు వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయినట్లుగా వారి జీవితాల్ని అంధకారంలోనికి దేవుడు నెట్టివేశాడు. ఇలాంటి వారిని దేవుడు తృణీకరించేటువంటి వాడైనాడు. కానీ ఎవరైతే నిజమైన ఆరాధికులు ఉన్నారో అలాంటి వారిని మాత్రము దేవుడు ఖచ్చితంగా దేవుడు వారిని తృణీకరించడు అనేటువంటి ఆ స్థితిని మనము చూడగలుగుతూ ఉన్నాం పిల్లలు. కాబట్టి 59వ అధ్యాయాన్ని కూడా ఒకసారి మనము చదివితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళు కొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒకవేళ గనక ఇశ్రాయేలీలు ఎవరైనా సరే వాళ్ళు గనక తిరుగుబాటు చేయటం మాని దేవుని ఆజ్ఞలు ధిక్కరించకుండా, దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా, తమ జీవితాల్లో తిరుగుబాటు చేయకుండా
వాళ్ళ జీవితాలు మళ్ళుకొని నా యొద్దకు ఒకవేళ వారు గనక వస్తే మళ్ళుకొనుంటే గనక వారి యొద్దకు ఎవరిని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడంటే విమోచకుడు వారి యొద్దకు వస్తాడు. విమోచకుడు ఇదే కదా మనం రోమిలికి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఇది చివరాఖరి దినాల్లో జరగబోయేటువంటి ఒక సంఘటన ఏంటంటే విమోచకుడు సియోనులో నుండి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ ఎవరికైతే గుడ్డితనము ఇప్పటి వరకు ఉందో, ఎవరికైతే కళ్ళుండి ఇప్పటి వరకు చూడలేకపోయారో, చెవులుండి దేవుని కార్యములను వారు వినలేకపోయారో, హృదయంతో వారి విన్న విషయాలను చూసిన విషయాలను గ్రహించలేని స్థితిలో ఉన్నారో, ఒకవేళ అలాంటి తిరుగుబాటు చేయడం మాని గనక వారు దేవుని సన్నిధికి రావాలనేటువంటి మనస్సు వారికి కలిగితే, అలాంటి వారి కొరకు మెస్సియా మరొకసారి రాబోతున్నాడు. అలాంటి సమయంలో సియోనులో నుండి ఆ విమోచకుడు అనగా క్రీస్తు ప్రభువారు మరలా ఒక దినాన్ని రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు యాకోబులో నుండి భక్తిహీనత తొలగిపోతుంది. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. కాబట్టి ఒక దినం మరలా రాబోతా ఉంది. ఇశ్రాయేలీలకి ప్రస్తుత కాలం అయితే హృదయ కాఠిన్యము వారికి కలిగింది. ఎందుకు వీరికి హృదయ కాఠిన్యం కలిగింది? వీరికి హృదయ కాఠిన్యం కలగడం కూడా ఒకందుకు మేలే. ఎందుకు మేలంటే వీరికి హృదయ కాఠిన్యము కలగడం వల్ల అన్యులకు మేలు జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది చూసాం కదా మనం. అన్యుల యొక్క తొట్టుపాటు మరి వారికి ఈ స్లైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు తొట్టిల్లినటువంటి సమయాల్లో అన్యులకు ఏం జరిగిందనేది మనము ఆలోచన చేస్తే 12వ వచనం మనం చూద్దాం. 12వ వచనం, 11వ అధ్యాయం 12వ వచనము. వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది. ఇప్పటి వరకు సువార్త ఇశ్రాయేలీలకే కేంద్రీకృతం చేశాడు. దేవుడు వచ్చినప్పుడు కూడా అనేక పర్యాయములు కనాను స్త్రీ వస్తే, అమ్మా రొట్టె ముక్కలను తీసుకుని వెళ్ళి కుక్క పిల్లలకి వేయట యుక్తం కాదు, రొట్టె ముక్కలు పిల్లలకి మాత్రమే పెట్టాలని, ఇశ్రాయేలీలకు మాత్రమే విమోచకుడు అని దేవుడు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇశ్రాయేలీలకి సువార్త ఎంత ప్రకటించినా వారి కఠిన చిత్తులైరి వారి హృదయాలు కాఠిన్యం చేసుకున్న కారణం చేత దేవుడు వారికి నిద్రమత్త ఆత్మను కలిగి చేశాడు. వారిని నమ్మలేని స్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు వారి నిద్రమత్తు వలన, వారి హృదయ కాఠిన్యం వలన, వారి తొట్టుపాటు వలన స్వార్థను ఇప్పుడు ఎటువైపు తీసుకొచ్చాడంటే ఇశ్రాయేలీల నుండి అన్యజనుల వైపుకు దేవుడు స్వార్థను మళ్లించాడు. అదే అన్యజనులు ఆ స్వార్థని హృదయాలకు హత్తుకున్న కారణం చేత అనేకులు అన్యులు రక్షింపబడేటువంటి స్థితి ఉంది. వారు తొట్టుపాటు వలన, ఇది చూడండి, ఇశ్రాయేలీల యొక్క తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ ఐశ్వర్యము కలిగిందంట. వీరి తొట్టుపాటు వల్ల ఒకవేళ వీరు గనక సంపూర్ణ స్థితి గనక పొందితే, తొట్టుపాటే వీరికి రక్షణ ఐశ్వర్యాన్ని ఇస్తే, వీరి సంపూర్ణత ఇంకెంత వీరికి ఐశ్వర్యాన్ని, ఇంకెంత మహద్భాగ్యాన్ని ఈ అన్యజనులకు వస్తుంది అనేది మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క తొట్టుపాటు లోకానికి లేకపోతే అన్యజనులకు ఐశ్వర్యాన్ని, రక్షణను తీసుకొస్తే, ఒక దినాన్న క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఇశ్రాయేలులోని భక్తిహీనత తొలగిపోయినప్పుడు వారందరూ అప్పుడు ప్రభునామన ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు అనేటువంటి ఆ ఘటన జరిగినప్పుడు వారి సంపూర్ణ స్థితి అనగా ఇశ్రాయేలు పరిపూర్ణ స్థితికి చెందితే, అప్పుడు ఇశ్రాయేలీలకే అంత జరిగితే మరి అది అన్యులకు ఇంకెంత లాభసాధకము అనేది మనం ఆలోచన చేయగలిగే ప్రియులు. కాబట్టి ఈ మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఈ దినాన మనం ధ్యానం చేస్తున్నది, దేవుడు తన ప్రజల్ని విసర్జించాడా అంటే 2 రకాల జవాబులు.
విసర్జించాడని చెప్పొచ్చు. ఎవరిని విసర్జించాడు? సువార్తకి లోబడని వారందరినీ విసర్జించాడు. కానీ సువార్తకి ఎవరైతే లోబడుతున్నారో, దేవునికి భయపడే వారిని, దేవుని కొరకు రోషంగా నిలబడేటువంటి వారిని మాత్రం ఆయన తృణీకరించలేదు అనడానికి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. పౌలును, నేను ఇశ్రాయేలీనే, దేవుడు నన్ను తృణీకరించలేదు. రెండవది ఏలియాను చూపిస్తున్నాడు. ఏలియా ఇశ్రాయేలీయుడు, అతడు బయలుకు మోకాళ్ళు అనకుండా దేవుని కొరకు రోషంగా నిలబడాడు, దేవుని ఆయన్ని తృణీకరించలేదు. మూడవది 7,000 మంది బయలుకు మోకాళ్ళలోనని ప్రజలను దేవుడు శాసంగా కలిగి ఉన్నాడు. నాలుగవది పౌలు దినాల్లో ఉన్న ఇశ్రాయేలు శాసం, అనగా దేవుని యందు క్రీస్తు యేసునందలి భయభక్తులు కలిగిన ప్రజలను శాసంగా కలిగి ఉన్నాడు. వారిని కూడా దేవుడు తృణీకరించలేదు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం, దేవుడు తన ప్రజలను తృణీకరించాడంటే లేదు అని మనం చెప్పాలి. విశ్వసించిన వారిని మాత్రం తృణీకరించాడు, విశ్వసించే వారిని మాత్రం దేవుడు తృణీకరించలేదు. కాబట్టి ఇది నా మొదటి ప్రశ్న మనం ధ్యానం చేస్తాము. రేపటి దిన వచ్చే వారంలో రెండవ ప్రశ్న, దేవుడు తో ఇశ్రాయేలీలు నీతి సంబంధాన్ని ఏర్పరచగలిగారా లేదా? 7వ వచనం నుండి 10వ వచనం వరకు మరొక వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన వాక్య భాగం బట్టి. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఇగో ఇశ్రాయేలీల్ని మీరు విడిచిపెట్టలేదని, నీ కొరకు యథార్థంగా బ్రతికేవారిని, మీ ప్రియకుమారుని యందు విశ్వసించిన వారిని మాత్రము నీవు విసర్జింపలేదని, అట్టి వారిని మీరు ఎవరైతే ఎరిగి ఉన్నారో, ఏర్పాటు చేసుకుని ఉన్నారో, కృప యొక్క ఏర్పాటును బట్టి మరి ఎవరైతే నేను ఆ ఏర్పాటులో ఉన్నవారో వారిని నీవు విసర్జింపలేదని సెలవిస్తూ ఉన్నారు. నాయనా అట్టి కృప, నాయనా మీ యొక్క కృప నాయనా లిస్టులో మేము ఉండడానికి, లేదా మా జీవితాలను మీరు ముందుగా ఎరిగినప్పుడు సువార్త యందలి విశ్వాసము మా జీవితాల్లో కనపడేటువంటి జీవితాలు మేము కనపరచడానికి మీ ఆత్మ ద్వారా మీ సహాయం అనుగ్రహించండి. క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం మేము కలిగి ఉండడానికి మీ కృపా సహాయములు అనుగ్రహించండి. అయినా మీ యొక్క ప్రియకుమారుని యొక్క సువార్త మా యొద్దకు పంపిన విధానంకై స్తోత్రాలు. నిజమేనయా, ఇశ్రాయేలీయులు దాన్ని నానా తండ్రి వారు నానా చెవులుండి వాటిని వినలేకపోయారు, చూసి కూడా దాన్ని నమ్మలేకపోయారు, హృదయాన్ని గ్రహించలేకపోయారు. ఇక మాకు అన్యులైనటువంటి మాకు ఈ సువార్తను వినిపింపచేశారు. దాని యందు విశ్వాసం ఉంచడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ, విశ్వాస స్థితిలో నుండి మేము కదల్చబడలేనటువంటి స్థితికి, అయినా విశ్వాసమందు చెక్కు చెదరని స్థితిలోనికి మమ్మల్ని చేర్చమని, విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింప చేయమని, వాక్యానుసారంగా జీవించగలిగే కృప మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.